అంటే ఎండోక్రినాలజిస్ట్ అండ్ జనరల్ ఫిజిషియన్ ఏంటండి? జనరల్ ప్రాబ్లం ఉంటే బేసిక్గా కార్డియాలజీ ప్రాబ్లమ్స్ కూడా చూస్తారు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటే ఇది కూడా చూస్తారు. కానీ ఎండోక్రినాలజిస్ట్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఎండోక్రైన్ హార్మోన్ కండిషన్ ఉంది. ఈ హార్మోన్ మన బాడీకి ఎందుకు అంత అవసరం? ఇప్పుడు బాడీలో ఏ పని జరిగినా హార్మోన్స్ వల్లనే జరుగుతాయి. దిస్ ఈస్ కాల్డ్ అంటే ఒబేసిటీకి థైరాయిడ్కి అయితే సంబంధం లేదా? డెస్క్ జాబ్స్ ఇట్లాంటివి మొదలైన, లేకపోతే టీవీ వ్యూయింగ్ అని, ఫోన్ వ్యూయింగ్, కంప్యూటర్ వ్యూయింగ్ ఇలాంటివి మొదలై యాక్టివిటీ తగ్గింది అనుకోండి, వెయిట్ లాస్ అవ్వడానికి ప్రాపర్ వేని కూడా చూసుకోవట్లేదు. సో ఎవడైనా సోషల్ మీడియాలో వచ్చి వ్యూస్ కోసమో లైక్స్ కోసమో సింపుల్ మెథడ్ చేయండి 1 వీక్లో వెయిట్ తగ్గిపోతుందంటే ఇమీడియట్లీ. నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ హెల్త్. ప్రజెంట్ డేస్లో చిన్న పెద్ద వయసు అనే తారతమ్యం లేకుండా థైరాయిడ్, ఒబెసిటీ, పీసీఓడి ఇలాంటి సమస్యల్ని చాలామంది ఎదుర్కొంటున్నారు. డయాబెటిక్ ఆల్సో. ఎందుకు ఇది వరకు లేని సమస్యలు ఇప్పుడు ఎందుకు తలెత్తుతున్నాయి? ప్రతి ఒక్కరిలోనూ ఇలాంటి సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి వస్తుంది. ఇది ఎందువల్ల వస్తుంది? వీటిని ఎలా డయాగ్నోస్ చేయొచ్చు? అసలు ఎప్పుడు మనం డాక్టర్స్ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది? ఇలాంటి విషయాల మీద మనకి డీటెయిల్గా చెప్పడానికి మనతో ఉన్నారు అడల్ట్ అండ్ పీడియాట్రిక్ ఎండోక్రినాలజిస్ట్, డిఎం ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ నగేష్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. డాక్టర్ గారు, అసలు ఎండోక్రినాలజీ అంటే ఏంటో స్టార్ట్ చేసి దాని నుంచి మనం మిగిలిన సమస్యల గురించి చర్చిద్దాం. ఎండోక్రినాలజీ అంటే హార్మోన్స్కి సంబంధించిన సూపర్ స్పెషాలిటీ అండి. జస్ట్ లైక్ మీరు ఎంబీబీఎస్ చేశాక ఎండీ చేస్తారు, ఎండీ చేశాక ఇంకొక 3 years డిఎం అని అంటారు అనమాట. అంటే గుండెకి సంబంధించిన వాళ్ళని కార్డియాలజిస్ట్ అంటారు, కిడ్నీకి సంబంధించిన వాళ్ళని నెఫ్రాలజిస్ట్, నరాలకు సంబంధించిన వాళ్ళని న్యూరాలజిస్ట్ అని ఎట్లా అంటారో, హార్మోన్ సంబంధించిన వ్యాధులు అంటే డయాబెటీస్, థైరాయిడ్, పిల్లల హైట్ పెరగలేకపోవటము, పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావటము, తర్వాత ప్యూబర్టీ ప్రాబ్లమ్స్ అంటే సమయానికి పెద్ద మనిషి అవ్వకపోవటము, ఎడ్రినల్ గ్లాండ్ అంటే మనకి కిడ్నీ పైన ఉండే గ్రంథి, దాంతో హైపర్ టెన్షన్ రావటము, ఊబకాయం, ఒబేసిటీ, కుషింగ్ సిండ్రోమ్ అంటారు, లేదా పిట్యూటరీ గ్లాండ్ అంటే మెదడులో ఉంటుంది, ఇది బాడీలో ఉన్న హార్మోన్స్ అన్ని కంట్రోల్ చేసే మాస్టర్ హార్మోన్ ఎండోక్రైన్ గ్లాండ్ అంటారు. థైరాయిడ్ గ్లాండ్ వెనకాల పారాథైరాయిడ్ అనే గ్లాండ్ ఉంటుంది అనమాట. ఈ గ్లాండ్లో కాల్షియంకి సంబంధించిన ప్రాబ్లమ్స్, బోన్ అంటే ఓల్డ్ లేడీస్లో ఎముకల సాంద్రత తగ్గటం అంటే దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. రికెట్స్ అని ఉంటుంది, అంటే పిల్లలది విటమిన్ డి డెఫిషియన్సీ వలన ఎముకలు వంగిపోవటము. మెన్లో ఏంటంటే హైపోగొనాడిజం అంటారు, అంటే సమయానికి బాడీలో పెద్ద మనిషి అయ్యే చేంజెస్ రాకపోవటము, లేకపోతే వీర్య కణాలు తక్కువ ఉండటము, ఇందులో హార్మోనల్ కాంపోనెంట్ కూడా ఉంటుంది, ఎగ్ రిలీజ్, ఇట్లాంటి వాటి విషయాల్లో కూడా ఒక్కొక్కసారి ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ గ్లాండ్స్ అన్ని ఈవెన్ టెస్టిస్, ఓవరీ, మెదడులో పిట్యూటరీ, గొంతులో థైరాయిడ్, పారాథైరాయిడ్, ప్యాంక్రియాస్, తర్వాత ఎడ్రినల్ గ్లాండ్, బ్రెయిన్లో మళ్ళీ హైపోథలామస్ ఉంటుంది, ఇవన్నీ హార్మోన్ గ్లాండ్స్ కిందకు వస్తాయి. ఈవెన్ లివర్, ఫ్యాట్, యాడిపోస్ టిష్యూ ఈ రోజుల్లో మనం రికగ్నైజ్ చేస్తున్నది ఏంటి అంటే ఫ్యాటీ లివర్లో ఫ్యాట్ డిపాజిషన్, యాడిపోస్ టిష్యూ అంటే శరీరంలో ఉన్న కొవ్వు కూడా చాలా హార్మోన్స్ ఉత్పత్తి చేస్తుంది. మెల్లమెల్లగా ఇది చాలా కాంప్లెక్స్ ఫీల్డ్, మెల్లమెల్లగా దాని గురించి మనం అర్థం చేసుకుంటున్నాం అనమాట. ఇవన్నీ కూడా ఎండోక్రైన్ సిస్టంలోకి వస్తాయి. ఓకే, అంటే ఎండోక్రినాలజిస్ట్ అండ్ జనరల్ ఫిజిషియన్ ఏంటండి డిఫరెన్స్? ఎండోక్రినాలజిస్ట్ అండ్ జనరల్ ఫిజిషియన్కి ఒకటే డిఫరెన్స్ మేడం, అనదర్ 3 years డిగ్రీ, మోర్ అడ్వాన్స్డ్ లెర్నింగ్. జనరల్ ఫిజిషియన్ అంటే అన్ని ప్రాబ్లమ్స్ చూస్తాడు. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ గుండె ప్రాబ్లం ఉంటే బేసిక్గా కార్డియాలజీ ప్రాబ్లమ్స్ కూడా చూస్తారు అవైలబుల్ లేకపోతే, మీకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటే ఇది కూడా చూస్తారు. కానీ అన్ని జనరల్ ఓవర్వ్యూ చూస్తారు, కానీ ఒక స్పెషలైజ్డ్ టార్గెటెడ్ ట్రీట్మెంట్ అని ఉండదు. అడ్వాన్స్డ్ కేసెస్ ఉన్నాయి అనుకోండి, ఆల్వేస్ అండర్స్టాండింగ్ ఏంటి అంటే బేసిక్ వర్కప్ జనరల్ ఫిజిషియన్ ఆర్ ఫ్యామిలీ ఫిజిషియన్ చూసి ఒక కండిషన్ ఏంటి అని రికగ్నైజ్ చేశాక మెనీ టైమ్స్ వాళ్ళు రిఫర్ చేయాల్సిందే. సపోజ్ ఫర్ ఇన్స్టెన్స్ ఎవరైనా పేషెంట్ గుండెపోటుతో వస్తే, సడన్గా పేషెంట్ ఎవరైనా చెస్ట్ పెయిన్తో వచ్చాడు అనుకోండి, అది గుండె ప్రాబ్లం అని డయాగ్నోస్ చేసి వాళ్ళు కార్డియాలజిస్ట్కి రిఫర్ చేయాలి. లేకపోతే ఎవరైనా స్వెల్లింగ్ దీంతో వచ్చారనుకోండి, కిడ్నీ ప్రాబ్లమ్ అని డయాగ్నోస్ చేసి ఫర్దర్గా నెఫ్రాలజిస్ట్కి రిఫర్ చేయాలి. అదే సేమ్ వే హార్మోనల్ ప్రాబ్లంతో వచ్చిన, డయాబెటీస్తో వచ్చిన, మీకు హైట్ ప్రాబ్లమ్స్తో వచ్చిన, పీసీఓఎస్తో వచ్చిన ఒకసారి డయాగ్నోస్ చేసి అది ఏంటో రికగ్నైజ్ చేశాక ఫర్దర్ ఎక్స్పర్ట్ మేనేజ్మెంట్ కోసం ఒక ఎండోక్రినాలజిస్ట్కి రిఫర్ చేయాలి. చాలా రోజులు ఇది ఒక సిస్టమేటిక్గా జరగదు, ఎందుకంటే మొన్నటి వరకు ఎండోక్రినాలజీలో ఇండియాలో ఎక్కువ సీట్స్ ఉండేవి కాదు. ఫర్ ఇన్స్టెన్స్
నేను 2009లో డిఎం రాసినప్పుడు ఇండియాలో ఓన్లీ 14 సీట్లే ఉండేవి ఏడాదికి. సో ఎండోక్రైనాలజిస్ట్ చాలా తక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా కంట్రీలో మాకు 1500-1600 మందే ఉన్నారు ఎండోక్రైనాలజిస్ట్. సో ఇట్ ఈస్ అన్ ఎలీట్ సూపర్ స్పెషాలిటీ. సో మెల్లమెల్లగా ఏంటంటే నెంబర్ ఆఫ్ సీట్స్ పెరుగుతున్నాయి. ఒకప్పుడు 14 ఉండేవి, ఇప్పుడు దాదాపు 200 వరకు వచ్చాయి. వస్తున్న కొద్దీ ఈ రిఫరల్స్ పెరిగితే బెటర్. వాళ్ళిద్దరికీ మధ్య మాత్రం చాలా డిఫరెన్స్ ఉంది. స్పెషాలిటీ, అప్రోచ్, ట్రీట్మెంట్లో ఎండోక్రైనాలజిస్ట్ అండ్ అదర్ స్పెషల్ జనరల్ ఫిజిషియన్ కానీ డయాబెటాలజిస్ట్ కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎంత తొందరగా మీరు ఒక ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి డయాబెటీస్ వస్తే అంటే డయాగ్నోస్ అయిన వెంటనే అంత తొందరగా మీకు క్విక్ రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే మా ఫోకస్ అంతా ప్రివెంటివ్ మీద ఉంటుంది. ఎందుకంటే మేము కాంప్లికేషన్ వచ్చాక దాన్ని ప్రివెంట్ చేయడం మీద ఫోకస్ చేయాలి. అసలు ఆ కాంప్లికేషన్ రాకుండా, అంటే డయాబెటీస్ పేషెంట్కి రెటీనా ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మెయిన్గా మనం డయాబెటీస్ మీద ఫోకస్ చేసేటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం గురించి ఫోకస్ చేయడమే ఎండోక్రైనాలజిస్ట్ పని. అంటే ఒక పేషెంట్ ఎండోక్రైనాలజిస్ట్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుందంటారు? చూడండి, ఎండోక్రైన్ హార్మోన్ కండిషన్ ఉంది అంటే మీరు ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటం ఎప్పుడు ఉత్తమం. హార్ట్ ప్రాబ్లం ఉంది అంటే మీరు ఇమీడియట్లీ ఏం చేస్తారు? కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. నర్వ్స్ ప్రాబ్లం ఉంటే న్యూరాలజిస్ట్, జాయింట్స్ ప్రాబ్లం ఉంటే ఇమీడియట్లీ రుమటాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. అలాగే మీకు హార్మోన్ ప్రాబ్లం ఉంది, సింపుల్ హైపోథైరాయిడిజం అయినా సరే, మనకి డయాబెటీస్ అయినా సరే, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ, హైట్ ప్రాబ్లం అయినా సరే, ఫస్ట్ మీరు వెళ్ళాల్సింది ఎండోక్రైనాలజిస్ట్కి. ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు కరెంట్ సిచ్యుయేషన్లో ఒక డిసీజ్ బాగా ప్రోగ్రెస్ అయ్యాక కానీ ఎండోక్రైనాలజిస్ట్కి రిఫరల్ అవ్వట్లేదు. ఆ పరిస్థితుల్లో ఏంటంటే మేము చేయగలిగేది ఎక్కువ ఉండదు. మేము ఓన్లీ డ్యామేజ్ ప్రొటెక్షన్ మాత్రమే చేస్తున్నాం. అలా కాకుండా మొదటి నుంచి వస్తే అవుట్కమ్స్ ఇంకా చాలా ఇంప్రూవ్డ్గా ఉంటాయి. ఎందుకు అంటే ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడైనా కానీ మెడికల్ ఫీల్డ్లో ప్రివెన్షన్ 3 స్ట్రాటజీస్లో ఉంటుంది. ప్రైమరీ ప్రివెన్షన్, సెకండరీ ప్రివెన్షన్, టెర్షరీ అని. ప్రైమరీ అంటే మీరు ప్రీ డయాబెటీస్ స్టేజ్లో వచ్చారు అనుకోండి, ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్కి వెళ్లకుండా మనం ఆపగలం, అది ప్రైమరీ. సెకండరీ ప్రివెన్షన్ అంటే మీరు ఒకసారి డయాబెటీస్ వచ్చాక ఇంకా HbA1c పెరగకుండా, షుగర్స్ పెరగకుండా, షుగర్ వల్ల వచ్చే కిడ్నీ జబ్బులు, రెటీనా జబ్బులు, గుండె జబ్బులు రాకుండా ఆపడం సెకండరీ. టెర్షరీ ప్రివెన్షన్ అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాక షుగర్స్ కంట్రోల్ అవ్వకపోతే అప్పుడు ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి పేషెంట్స్ పంపిస్తున్నారు. ఈ స్టేజ్లో మేము ఏం చేయలేము, ఆల్రెడీ రావాల్సినవన్నీ వచ్చేసాయి. మన పర్పస్ ఏంటి అంటే ఐడియల్లీ ప్రైమరీ స్టేజ్, మ్యాక్సిమం సెకండరీ స్టేజ్లో వస్తేనే పేషెంట్కి మ్యాక్సిమం బెనిఫిట్. వాళ్ళకి ఏంటంటే ఒక 8-10 ఏళ్ళు ఎక్స్ట్రా లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. అండ్ ఆ జీవించిన కాలం కూడా స్ట్రెస్ ఫ్రీగా, అంటే కార్డియాక్ మెడికేషన్స్ తీసుకోకుండా, స్టెంట్స్ వేసుకోకుండా, డయాలసిస్ ఇట్లాంటి వాటికి చేయకుండా వెళ్ళటానికి ప్రయత్నిస్తాం. ఓకే. అంటే అసలు జనంలో ఉన్నది ఏంటి అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళు వెళ్ళేసరికి పుణ్యకాలం అంతా అయిపోతుంది. వీళ్ళకి ఒక ప్రాబ్లం వచ్చి అది ముదిరి అది ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అక్కడి నుంచి మేము స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక 1 year స్పాన్ అయిపోతుంది. సో మీ అసలు ప్రివెన్షన్ తీసుకునే ఛాన్స్ మేమే ఇవ్వకుండా మా అశ్రద్ధ వల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అందుకని మీరు ఏంటంటే ఎంత తొందరగా వస్తే అంత బెటర్ రెస్పాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇనీషియల్ స్టేజెస్లో ఎవరైనా పేషెంట్ వచ్చినప్పుడు డయాబెటీస్తో దేనైనా చాలా అగ్రెసివ్గా ట్రీట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు యంగ్గా ఉంటారు, ట్రీట్మెంట్ తట్టుకోగలరు. అంత పవర్ఫుల్ ట్రీట్మెంట్సే ఎండోక్రైనాలజీ ఉండవు, కానీ మెడికేషన్ హయ్యర్ డోస్ వీటితో వస్తాం. ఒకసారి మీ కిడ్నీ డిసీజ్ ఇది వచ్చాక ఏంటంటే ఓన్లీ మనం మెయింటైన్ చేయగలం తప్ప ఆ జబ్బు పూర్తిగా తగ్గించే స్థితిలో మనం చేయలేం. ఫర్ ఇన్స్టెన్స్ డయాబెటీస్ లాంటి డిసీజెస్లో ముందే మనం అగ్రెసివ్గా ట్రీట్మెంట్ చేస్తే అట్లీస్ట్ మెడిసిన్స్ లేకుండా కూడా కొన్నేళ్ళు వాళ్ళు ఉండగలరు. యాజ్ అన్ ఎండోక్రైనాలజిస్ట్ మా యంగ్ డయాబెటిక్ పేషెంట్ మా దగ్గరికి వస్తే మా యాటిట్యూడ్ కూడా ఎట్లా ఉంటుంది అంటే ఇవాళ కాకపోతే రేపైనా వీళ్ళు లైఫ్ స్టైల్ జాగ్రత్తగా ఇంప్రూవ్ చేసుకుని ఎక్సర్సైజ్ చేసి చివరికి ఎవెన్చువల్లీ మెడిసిన్స్ వాడకుండా ఉండేటట్టు చూడాలనే పరిస్థితి తీసుకురావడమే మా ఉద్దేశం. కానీ వాళ్ళు లేట్గా వస్తే ఇంకా మనం ఏం చేయలేం. సో డాక్టర్ గారు అసలు హార్మోన్స్ ఏంటి, హార్మోన్ మన బాడీకి ఎందుకు అంత అవసరం? ఇప్పుడు బాడీలో ఏ పని జరిగినా హార్మోన్స్ వల్లనే జరుగుతాయి. దిస్ ఈజ్ కాల్డ్ గ్రీక్ నుంచి డిరైవ్ అయిన వర్డ్. దిస్ మీన్స్ ఎండోక్రైన్ అంటాం. ఎండోక్రైన్ అంటే బాడీలో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క గ్లాండ్ ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ నేను ఇందాక చెప్పినట్టు థైరాయిడ్ గొంతులో ఉంటుంది, ఓవరీ అంటే అబ్డామెన్లో ఉంటుంది, టెస్టిస్ అంటే కాళ్ళ మధ్యన కిందన ఉంటుంది, అవుట్ సైడ్ ద అబ్డామెన్ ఉంటుంది, ప్యాంక్రియాస్ అంటే కడుపులో లెఫ్ట్ సైడ్, అబ్డామెన్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఈ గ్లాండ్స్ ఒక్కొక్క చోటు ఉంటాయి. కానీ ఇవి హార్మోన్స్ అనే కొన్ని కెమికల్ మెసెంజర్స్ అంటారు వీటిని. అంటే ఈ హార్మోన్స్, ఈ కెమికల్స్, ఈ ఎంజైమ్స్ ఇవి ప్రొడ్యూస్ చేయడం వలన బాడీలో అన్ని ఏరియాస్లో చేంజెస్ అవుతాయి. సో ఆ ఏరియాలో ఉండే హార్మోన్ మీరు బాడీ అంతా వెళ్ళాలి అంటే బ్లడ్ ద్వారానే వెళ్ళాలి. ఎండోక్రైన్ అంటే ఒక చోట ఉంటుంది, ఆ హార్మోన్స్ బ్లడ్లోకి అవి పంపిస్తాయి. ఈ హార్మోన్స్ బాడీ అంతా సర్క్యులేట్ అయ్యి ఏ ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేయాలో ఆ ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఫర్ ఇన్స్టెన్స్ మీకు థైరాయిడ్
మీకు ప్యాంక్రియాస్ ఇన్సులిన్ సెక్రెట్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ హార్మోన్కి సంబంధించిన రిసెప్టర్స్ అంటే ఈ హార్మోన్ని ట్రాప్ చేసి గ్లాండ్లోకి లోపలికి తీసుకునే డోర్స్ లాంటివి, తలుపులు లాంటివి అనమాట, లివర్ మీద ఉంటాయి. సో లివర్కి వరకు బ్లడ్ ఫ్లోలో వెళ్ళింది అనుకోండి, లివర్ ఆ హార్మోన్ తీసుకుని దాని ద్వారా లివర్ నుంచి వచ్చే షుగర్ ప్రొడక్షన్ని నియంత్రిస్తుంది. ఫ్యాట్లో ఉంటుంది, ఫ్యాట్ అడిపోస్ టిష్యూ అంటారు. ఈ ఫ్యాట్లో ఉన్న ఈ రిసెప్టర్స్ ఈ హార్మోన్ తీసుకుని సెల్ లోపలికి తీసుకెళ్తే హార్మోన్ దాని ద్వారా బాడీలో చేంజెస్ అవుతాయి. పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది, అది టీఎస్హెచ్ అనే హార్మోన్ సెక్రెట్ చేస్తుంది. అది బ్లడ్ ద్వారా మీ థైరాయిడ్ గ్లాండ్ వరకు వెళ్ళి థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి పెంచు అని మెసేజ్ ఇస్తుంది అనమాట. ఈ రకంగా ఈ హార్మోన్ గ్లాండ్స్ పనిచేస్తాయి, బ్లడ్ ఫ్లో ద్వారానే పనిచేస్తాయి. అంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వయసుతో నిమిత్తం లేకుండా ఎవరికైనా ఎప్పుడైనా వచ్చే పరిస్థితి ఉంటుందా? అసలు ఎందుకు ఈ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది? యాక్చువల్లీ ఫ్రాంక్గా చెప్పాలంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనే మాటే మా టెక్స్ట్ బుక్లో లేదు, కానీ అన్ఫార్చునేట్లీ చాలా వైడ్లీ పాపులర్ అయిపోయింది. అవును, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేం లేదు, ఒక హార్మోన్ తగ్గటం లేక పెరగటం వలన మాకు ఎండోక్రైన్ ఆర్గన్స్లో ఉండే ప్రాబ్లం ఏంటి, మిగతా కండిషన్స్లో లేనిది ఎండోక్రైన్ డిజార్డర్స్లో ఉండే మెయిన్ ఇష్యూ ఏంటి అంటే హార్మోన్ పెరిగిన ప్రాబ్లమే, తగ్గిన ప్రాబ్లమే. ఒక బ్యాలెన్స్ అంటే సమతుల్యం మెయింటైన్ చేయాలి. ఫర్ ఇన్స్టెన్స్ మీకు థైరాయిడ్ హార్మోన్ ఎక్కువైంది అనుకోండి, నేను ఇందాక మీకు చెప్పాను కదా పిట్యూటరీ గ్లాండ్ టీఎస్హెచ్ ఎక్కువ ఉత్పత్తి చేయమని చెప్తుంది అని. సపోజ్ ఈ పిట్యూటరీ గ్లాండ్ కంట్రోల్ కింద T3, T4 అనే హార్మోన్స్ థైరాయిడ్ నుంచి ఉత్పత్తి అవుతాయి. సపోజ్ T3, T4 తక్కువ అయ్యాయి అనుకోండి, హైపోథైరాయిడిజం అంటారు. ఈ కండిషన్లో ఏంటి అంటే మనకి సరిపడినంత హార్మోన్స్ పెరగకపోవడం వల్ల బాడీ మెటబాలిజం పూర్తిగా స్లో అయిపోతుంది. సో దానివల్ల ముఖం ఉబ్బటము, గొంతులో వాపు రావటము, అన్ని బాడీ ఫంక్షన్స్, కాన్స్టిపేషన్ రావటము, మెదడు స్లోగా పనిచేయటం, జుట్టు రాలటం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలామందికి ఒక అపోహ ఉంటుంది హైపోథైరాయిడిజంలో బరువు పెరుగుతారు అని. చాలామంది అసలు బరువు పెరగడానికి హైపోథైరాయిడిజం ఒక వంకలాగా చూపిస్తారు, కానీ యాక్చువల్లీ హైపోథైరాయిడిజంలో పెద్ద బరువు పెరగరు. అది చాలా పబ్లిక్లో ద మోస్ట్ వైడ్లీ హెల్డ్ మిస్కాన్సెప్షన్. అంటే అన్నిటికంటే పెద్ద అపోహ ఎండోక్రైనాలజీలో ఏంటంటే హైపోథైరాయిడిజంలో బరువు పెరుగుతారు. మ్యాక్సిమం సివియర్ హైపోథైరాయిడిజం అంటే TSH మోర్ దెన్ 100 ఉన్నా మీరు పెరిగే బరువు 1-2 కిలోల కంటే ఎక్కువ ఉండదు. అది ఓన్లీ బాడీలో నీరు చేరటం వల్ల. థైరాయిడ్ హార్మోన్ ఏ రోజు మొదలెట్టమో ఇమీడియట్లీ వాటర్ బయటకు పోతుంది, ఆ 1-2 కిలోలు మీకు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో ఇది ఒకటి ఉంటుంది. రెండు, అదే థైరాయిడ్ హార్మోన్స్ T3, T4 ఎక్కువ అయ్యాయి అనుకోండి, హైపర్ థైరాయిడిజం అంటాం, గ్రేవ్స్ డిసీజ్. ఆ కండిషన్లో సివియర్ వెయిట్ లాస్ ఉంటుంది. ఇది ఒక పారాడాక్స్, ఎండోక్రైనాలజీ అర్థం చేసుకోవడం చాలా కష్టం. హైపోథైరాయిడిజంలో వెయిట్ పెరగదు, కానీ హైపర్ థైరాయిడిజంలో మాత్రం వెయిట్ విపరీతంగా తగ్గుతారు. మెటబాలిజం ర్యాపిడ్గా పెరుగుతుంది, ఆకలి ఎక్కువ ఉన్నా పెరుగుతుంది. కొంతమందికి మీరు చూసుంటారు కళ్ళు బయటకు పొడుచుకొస్తాయి, ఇట్లా కళ్ళ వాపది ఉంటుంది, గొంతులో వాపు ఉంటుంది, చెయ్యి వణుకుడు, ఇవన్నీ ఉంటాయి. బికాస్ మెటబాలిజం ఓవర్ యాక్టివ్ అయిపోయింది ఆ సిచ్యుయేషన్. సో ఆ సిచ్యుయేషన్లో అదే సపోజ్ పిట్యూటరీ హార్మోన్స్ ఉన్నాయి అనుకోండి, గ్రోత్ హార్మోన్ తక్కువైంది అనుకోండి, షార్ట్గా ఉంటారు పిల్లలు. గ్రోత్ హార్మోన్ ఎక్కువైంది అనుకోండి, మీరు చూసుంటారు యాక్రోమెగాలీ జైగాంటిజం, 7 అడుగులు 7.5 అడుగులు పెరగటం, అట్లాంటి కండిషన్స్ ఉంటాయి. ప్యాంక్రియాస్ ఉత్పత్తి చేసే ఇన్సులిన్ హార్మోన్ తక్కువైంది అనుకోండి, డయాబెటీస్ వస్తుంది. చాలా రేర్గా ఇన్సులిన్ హార్మోన్ ఎక్కువ ప్రొడక్షన్ ఉంటుంది, ఇన్సులినోమాస్, NIPHS అనే కండిషన్స్ ఉంటాయి. అందులో ఏంటంటే షుగర్ మధ్య మధ్యలో డౌన్ అయిపోయి చెమటలు పట్టడం ఇట్లా ఉంటుంది. ఇలాంటి మల్టిపుల్ టెస్టాస్ట్రాన్, ఎస్ట్రోజన్ ఎక్కువ అయ్యాయి అనుకోండి, PCOS లైక్ కండిషన్ వస్తుంది. తక్కువైంది అనుకోండి, పీరియడ్స్ అవ్వు, ఒక మెనోపాజ్ లైక్ సిచ్యుయేషన్ వస్తుంది. ఇలాంటి మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయి. సో ఎక్కువైన ప్రాబ్లమే, తక్కువైన ప్రాబ్లమే. బ్యాలెన్స్ మెయింటైన్ చేయటం, ఇది ఇంబ్యాలెన్స్ అనే టర్మ్ మెయింటైన్ వాడడం మేము యాక్చువల్లీ హార్మోనల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. కొంచెం బ్యాలెన్స్ తప్పినా, బికాస్ ఇవి చాలా పవర్ఫుల్ హార్మోన్స్ కనుక ఇమీడియట్లీ బాడీలో మీకు చేంజెస్ కనపడతాయి. ఓకే, అంటే ఒబేసిటీకి థైరాయిడ్కి అయితే సంబంధం లేదా? మేజర్ సంబంధం లేదు. ఒబేసిటీ ఈజ్ డిఫరెంట్, థైరాయిడ్ ఈజ్ డిఫరెంట్ అండి. ఎందుకంటే ఈ రోజుల్లో వీఆర్ రికగ్నైజింగ్ దట్ ఒబేసిటీ ఈజ్ ఆల్సో ఎన్ ఎండోక్రైన్ డిసీజ్. చాలా రోజులు చాలామంది ఏమనుకుంటారంటే ఒబేసిటీ రావడం వలన ఏంటి అంటే వాళ్ళు సరిగ్గా ఎఫర్ట్ పెట్టకను, లేదా వాళ్ళు సరిగ్గా డైట్ చేయకపోవడం వలన ఓన్లీ ఒబేసిటీ వస్తుంది, అది కరెక్ట్గా చేస్తే ఒబేసిటీ నార్మల్ అవుతుంది అని. కానీ యాక్చువల్లీ ఇది అంత సింపుల్ కాదు. బాడీలో కొన్ని వందల హార్మోన్స్ ఉన్నాయి ఒబేసిటీ కంట్రోల్ చేసి. వాటిని ఓరెక్సిజెనిక్, యానోరెక్సిజెనిక్ హార్మోన్స్ అంటాం. ఓరెక్సిజెనిక్ అంటే ఆకలి పెంచే హార్మోన్స్, యానోరెక్సిజెనిక్ అంటే ఆకలి తగ్గించే హార్మోన్స్. వీటి రెండు బ్యాలెన్స్ మధ్యన ఒబేసిటీ ఉంటుందన్నమాట. చాలామందికి ఏమవుతుందంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ వలన యాక్టివ్గా ఉన్నంతకాలం సన్నగానే ఉంటారు. డెస్క్ జాబ్స్ ఇట్లాంటివి మొదలైన, లేకపోతే టీవీ వ్యూయింగ్ అని, ఫోన్ వ్యూయింగ్, కంప్యూటర్ వ్యూయింగ్ ఇలాంటిది మొదలై యాక్టివిటీ తగ్గింది అనుకోండి, ఇమీడియట్లీ వాళ్ళు వెయిట్ గెయిన్ స్టార్ట్ చేస్తారు అనమాట. జెనెటిక్ ఉంటుంది, ఎన్వైరన్మెంట్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే దెర్ ఇస్ ఎ వెరీ కామన్ కొటేషన్, జెనెటిక్స్ లోడ్స్ ద ట్రిగ్గర్ బట్ యువర్ లైఫ్ స్టైల్ పుల్స్ ద వెపన్.
ఓకే. అది జెనెటిక్స్ లోడ్స్ ద ట్రిగర్ బట్ యువర్ లైఫ్ స్టైల్ ఫైర్స్ ద వెపన్. అంటే మీకు జెనెటిక్స్ వలన ఒబేసిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ మీరు యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినంత కాలము జనరలీ ఈ ప్రాబ్లం రాదు. ఒకసారి మీరు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయలేదు అనుకోండి, ఒబేసిటీ సెట్స్. ఒక్కసారి వచ్చాక మీరు చాలాసార్లు మీరు ఏంటంటే ఈ హార్మోన్స్, ఈ ఒరెక్సిజెనిక్ హార్మోన్స్ పెరగటం వలన లెప్టిన్, గ్రెలిన్ ఇలాంటి చాలా మల్టిపుల్ హార్మోన్స్ ఉంటాయి. అవి పెప్టైడ్ వైవై, ఆక్సింటోమాడ్యులిన్, మల్టిపుల్ హార్మోన్స్ ఉంటాయి అన్నమాట. వీటి వల్ల ఇవి పెరగటం వలన మీకు ఏమవుతుంది అంటే మీకు ఒబేసిటీ ఒకసారి బరువు పెరిగాక తగ్గడం చాలా కష్టం. సో మీరు ఎఫర్ట్ ఏం పెట్టినా ఒక 5 days 6 days మీరు మెయింటైన్ చేసి కొంచెం తగ్గగానే మీ బాడీ ఇమీడియట్లీ మిమ్మల్ని మళ్ళీ బరువు పెరగడానికి ట్రై చేస్తుంది. సపోజ్ మీరు ఒక 100 kilos ఉన్నారనుకోండి, ఒక 2-3 ఏళ్ళుగా మీరు 100 kilos ఉన్నారనుకోండి, మీ బాడీకి ఏం అడ్జస్ట్ అయిపోతుందంటే ఓకే మా నార్మల్ వెయిట్ 100 అనే పాయింట్కి మీ బాడీ రీచ్ అయిపోతుంది. సపోజ్ మీరు కష్టపడి 100 నుంచి 95కి వచ్చారనుకోండి, మీ బాడీ ఏమనుకుంటుంది మీరు బరువు తగ్గుతున్నారు, హెల్త్ సైడ్ వస్తున్నారు అనుకోదు, ఇట్ హెస్ బికమ్ యూస్ టు 100. సో బాడీ ఏం చేస్తుంది, ఇమీడియట్లీ మిమ్మల్ని 100కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో ఎందుకంటే మీరు సన్నబడిపోతున్నారు. బాడీకి ఎప్పుడు మనం ఏంటి అంటే బాడీ జీన్స్ ఆర్ స్టిల్ ఇన్ ద హంటర్ గ్యాదరర్ స్టేజ్. ఈ రోజుల్లో చాలామంది పేషెంట్స్ వచ్చి న్యాచురల్గా ఉండాలి, వి వాంట్ న్యాచురల్ మెథడ్స్ అంటారు. అది యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్. ఎందుకు అంటే మనకి టెక్నాలజీ హ్యాస్ అవుట్ పేస్డ్ హ్యూమన్ ఎవల్యూషన్. అంటే మీకు ఎట్లా ఉంది అంటే ఒక 15-20 ఏళ్ల క్రితం ఎవ్రీబడి వాజ్ ఇన్ ద ఓల్డ్ స్టోన్ ఏజ్, పాలియోలిథిక్ ఏజ్లో ఉండేవాళ్ళు. అప్పుడు ఏం చేసేవాళ్ళు, రోజుకు 20-25 కిలోమీటర్లు నడిచేవాళ్ళు. ఓపెన్ మెనీ ఆఫ్ దెమ్ వుడ్ నాట్ వేర్ క్లోత్స్ ఆర్ రూడిమెంటరీ క్లోతింగ్ వేసుకుని ఉండేవాళ్ళు. ఎండలో ఫ్రీగా తిరిగేవాళ్ళు, రా మీట్ తినేవాళ్ళు, ఇలాంటివన్నీ ఉండేవి. ఆ సిచ్యువేషన్లో వాళ్ళకి ఏంటంటే న్యాచురల్గా మీట్లో ఉన్న ప్రోటీన్స్, ఆ మీట్లో ఉన్న విటమిన్స్ ఇవన్నీ వచ్చేవి. ఎక్స్ట్రీమ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండేది, దానివల్ల వాళ్ళు హెల్తీగా ఉండేవాళ్ళు. ఆ స్టేజ్ నుంచి ఇవల్యూషన్లో 15,000 ఏళ్ళు అంటే ఇట్ ఈస్ నథింగ్, ఇట్ ఈస్ అ బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ. ఆ స్టేజ్ నుంచి మనం ఏ స్టేజ్కి వచ్చాము అంటే మనం నడవాల్సిన పని లేదు, మనం ఫుడ్ డైరెక్ట్గా ఆన్లైన్ యాప్స్ నుంచి ఆర్డర్ చేసుకుంటాము, అసలు దానికి కష్టపడాల్సిన అవసరం లేదు, ఎప్పుడు బయటకు వెళ్ళినా వీఆర్ ఫుల్లీ క్లోతెడ్. ఈ స్టేజ్లో వీ వాంట్ టు బీ న్యాచురల్ అంటే కుదరదు. సో చాలామందికి ఏంటంటే ఈ స్టేజ్ రీచ్ అయ్యాక వాళ్ళు వెయిట్ లాస్ రొటీన్గా చేయటం కానీ, హార్మోనల్ కంట్రోల్ సరిగా పెట్టుకోవటం కానీ చాలా కష్టం. మీరు అన్నట్టుగా ఇప్పుడు వెయిట్ లాస్ అనేది అందరిలోనూ ఉంది, వెయిట్ ప్రాబ్లం అనేది ఉంది. వెయిట్ లాస్ అవ్వడానికి ప్రాపర్ వేని కూడా చూసుకోవట్లేదు. ఎవరు ఏది చెప్పితే ఆ వేలో వెయిట్ లాస్కి వాళ్ళు కొన్ని మెథడ్స్ యూస్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ డాక్టర్ గారు? అన్ఫార్చునేట్లీ ప్రాబ్లం ఏమైందంటే సోషల్ మీడియా ఇంక్రీజ్ అయ్యాక ఎవరు పడితే వాళ్ళు క్రిడెన్షియల్స్ లేకుండా, చూడండి ఎవరికైనా కానీ ఎవ్రీబడి వాంట్స్ అన్ ఈజీ వే అవుట్, ఒక ఈజీ మార్గం కావాలి ప్రతి వాళ్ళకి, ఎందుకంటే ఎవరి దగ్గర టైం లేదు. సో ఎవడైనా సోషల్ మీడియాలో వచ్చి వ్యూస్ కోసమో లైక్స్ కోసమో సింపుల్ మెథడ్ చేయండి 1 weekలో వెయిట్ తగ్గిపోతుందంటే ఇమీడియట్లీ అడాప్ట్ చేస్తున్నారు. వాళ్ళు వెరిఫై కూడా చేసుకోవట్లేదు, ఈజీ క్వాలిఫైడ్, ఈజీ నాట్ క్వాలిఫైడ్. సో దానివల్ల నిజంగా వెయిట్ 1 weekలో తగ్గిపోయేది ఉంటే ఇప్పటికి చాలామంది తగ్గిపోయింది. వాళ్ళు వరల్డ్ వైడ్ వాళ్ళు ఒబేసిటీ మనకి 60% ప్రెవలెన్స్ ఉంది. ఇండియా లాంటి కంట్రీలో 50-60% మంది మీరు వెళ్ళి చూస్తే ఎవరు లీన్గా ఉండే మనుషులు మీకు కనపడరు, ఎందుకంటే మన లైఫ్ స్టైల్ అట్లాంటిది, పొద్దు నుంచి రాత్రి వరకు వర్క్ చేయడం. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు క్రిడెన్షియల్స్ వెరిఫై చేసుకుంటే ఎవడేం చెప్తే వాళ్ళకి ఏమవుతుంది అంటే ఏం నష్టం వస్తుందిలే ఒక 1 week ఫాలో చేస్తే, ఒక 1 month ఫాలో చేస్తే అన్న మార్గంలో వెళ్తున్నారు. ఈ ప్రాసెస్లో దే ఆర్ లూజింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, టైం. రెండోది ఏంటంటే 3-4 మెథడ్స్ ఇట్లాంటివి ట్రై చేశాక ఒక రకమైన విసుగు పుట్టి యాక్చువల్ సైంటిఫిక్ మెథడ్తో వాళ్ళు వెయిట్ లాస్ ట్రై చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు దానికి వెళ్ళట్లేదు. ఇట్లాంటి చాలా సిచ్యువేషన్స్లో మాలాంటి ఎండోక్రైనల్, సపోజ్ మీకే ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను మీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి మీకు 2 వారాలు పట్టింది. సాధారణంగా మాకు ఒకటి ఏంటి అంటే పేషెంట్ కేర్లో ఉంటాం, ఎండోక్రైనాలజిస్ట్, ఇట్లాంటి వాటి గురించి ఎండోక్రైనాలజిస్ట్ పేషెంట్ కేర్లో ఉంటాం. సో మా మెయిన్ ప్రయారిటీస్ పేషెంట్ కేర్. పేషెంట్ ఎడ్యుకేషన్ గురించి మేము ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకున్నా కూడా చేయలేం. 2 ఎండోక్రైనాలజిస్ట్కి జనరలీ మీడియాతో మాట్లాడటం, కాన్వర్సేషన్ ఇట్లాంటి వాటి మీద స్పెషల్ స్కిల్స్ ఉన్నాం. సో జనరలీ మనకి అలవాటు లేదని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం. సో అండ్ ఒక సైంటిఫిక్ లెవెల్లో మేము కమ్యూనికేట్ చేయగలం, కానీ పేషెంట్ లెవెల్లో కమ్యూనికేట్ చేయడం కొంచెం కష్టం మాకు. ఎందుకు అంటే ఒక 20-22 ఏళ్ళు ప్రొఫెషన్లో ఉన్నాక లిటరలీ నాన్ సైంటిఫిక్ వేలో పేషెంట్తో కమ్యూనికేట్ చేసే స్కిల్స్ మాకు వీ హ్యావ్ లాస్ట్ దెమ్. ఓన్లీ మా కొలీగ్స్తో కానీ ఇంకొక స్పెషాలిటీ వాళ్ళతో కానీ సైంటిఫిక్ ఏరియా మీద మాట్లాడగలం, కానీ పబ్లిక్ అర్థమయ్యేటట్టు మాట్లాడటం చాలా కష్టం మాకు. చాలా తక్కువ మంది ఉంటారు అట్లా మాట్లాడగలిగే వాళ్ళు. సో ఆ ప్రాబ్లంతో ఏంటి అంటే చాలామంది డాక్టర్స్ మీకు
ఇన్స్టాగ్రామ్ మీద రా. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మీకు ఏ డాక్టర్ పేషెంట్కి క్యూర్ ప్రామిస్ చేయదు, ఎందుకంటే మనకే తెలియదు. మెడిసిన్ ఈజ్ అ వెరీ అన్సర్టన్ ఫీల్డ్. సో ఇది తప్పకుండా చేయండి 1 వీక్లో తగ్గిపోతారని ఎష్యూరెన్స్తో ఏ డాక్టర్ మీకు చెప్పడు, ఎందుకంటే అలా అవ్వదని మాకు తెలుసు. పేషెంట్కి కావాల్సింది ఎష్యూరెన్స్, అది మేము ఇవ్వలేము. సో ఆబ్వియస్లీ వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఫాలో అయ్యి దే ఆర్ లూజింగ్ టైం, అండ్ ఒక్కోసారి వాళ్ళ బాడీని కూడా వాళ్ళు హార్మ్ చేసుకుంటున్నారు డేంజరస్ డైట్స్తో. అంటే మల్టిపుల్గా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నేను తగ్గాను అని చెప్తే ఆ పర్సన్ మళ్ళీ ఆ డైట్లోకి వెళ్తున్నారు. అంటే బాడీని బట్టి, బాడీ యాక్సెప్టెన్సీని బట్టి మనం డైట్ తీసుకోవాల్సి ఉంటుందా? మనం ఎలా ఫాలో అవ్వాలి ఒక డైట్ ఫాలో అవ్వాలంటే? రెండోది ఏంటంటే అండి, ఇది ఎనెక్డోటల్ అంటారు. అంటే సపోజ్ ఫర్ ఇన్స్టెన్స్ ఒక మనిషి నేను ఈ డైట్ చేశాను, నేను 10 కిలోలు తగ్గాను అంటే అది ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఎనెక్డోట్. అతను తగ్గడానికి 100 కారణాలు ఉండొచ్చు, ఈ డైటే కారణం అయి ఉండకపోవచ్చు. రెండోది ఒక మనిషికి పని చేసేది ఇంకో మనిషికి పని చేయకూడదు. జనరల్లీ మెడికల్ ఫీల్డ్లో ఏమైనా మనం ఎవిడెన్స్ తీసుకుంటే వీ డూ ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్ అని చేస్తాం. అంటే ఎట్లా ఉంటుంది అంటే ఒక 1000 మందిని తీసుకుంటాం, అందులో 500 మనం విడగొడతాం, 500 మందికి డైట్ పెడతాం, 500 మందికి నార్మల్ డైట్ పెడతాం. ఒక 1 ఇయర్ స్ట్రిక్ట్ పారామీటర్స్ కొన్ని పెట్టుకుంటాం అన్నమాట. అంటే వెయిట్ ఎంత తగ్గాడు, రెగ్యులర్గా ఫాలో అవుతున్నాడా, యాక్టివిటీ ఎట్లా ఉంది, అదర్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, లైక్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లాంటివి, హైపర్ థైరాయిడ్ కానీ, ఎడ్రినల్ ప్రాబ్లమ్స్ కానీ, హార్మోనల్ ఇంకా మిగతా హార్మోనల్ ఇష్యూస్, టెస్టోస్టెరాన్ కానీ, ఎస్ట్రోజన్, పీసీఓఎస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వీళ్ళు వెయిట్ లాస్ అవ్వకుండా ఆపుతున్నవి అని చూసి అలాంటివి లేని వాళ్ళని తీసుకుని ర్యాండమైజ్ చేస్తాం. ఒక 1 ఇయర్ అట్లా ఫాలో అవుతాం. నిజంగా ఈ డైట్ పనిచేస్తే ఈ డైట్ ఫాలో అయిన గ్రూప్కి ఈ డైట్ ఫాలో అయిన గ్రూప్ కంటే ఎక్కువ వెయిట్ లాస్ ఉండాలి. ఒక్క మనిషి 2 మనుషులు కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. రెండోది ఏంటి అంటే స్టాటిస్టికల్ కోరిలేషన్ చేస్తాం. అంటే సపోజ్ ఫర్ ఇన్స్టెన్స్ ఈ డైట్ అయిన గ్రూప్కి కాని గ్రూప్కి మధ్య డిఫరెన్స్ ఓన్లీ 1 కిలో ఉంది అనుకోండి, దెర్ ఈజ్ వెయిట్ లాస్ బట్ ఇట్ ఈస్ నాట్ స్టాటిస్టికలీ సిగ్నిఫికెంట్. అంటే స్టాటిస్టిక్స్ ప్రకారం అంత మేజర్ డిఫరెన్స్ చేయట్లేదు. సపోజ్ ఇదే గ్రూప్ 10 కిలోలు లూజ్ అయింది అనుకోండి, ఇట్ ఈస్ స్టాటిస్టికలీ సిగ్నిఫికెంట్. పీ వాల్యూస్ ఉంటాయి, ఇట్ రిగరస్ సైంటిఫిక్ ట్రైనింగ్ టెక్నిక్ ఉంటుంది, అప్పుడు కానీ మేము రిలీజ్ చేయాలి. ఈవెన్ చట్ట ప్రకారం కూడా ఇలాంటి ఆర్సిటీస్ రిగరస్ ఎవిడెన్స్ లేకుండా ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అనేది ప్రాక్టీస్ చేస్తాం. ఈ ఎవిడెన్స్ లేకుండా మీరు యూ కెనాట్ సే ఒక పేషెంట్కి తగ్గింది కనుక ఒక పేషెంట్కి మీరు కూడా ఇది ఫాలో అవ్వండి. నా పేషెంట్కి తగ్గు ఉండొచ్చు, రెండో మనిషికి డేంజరస్గా కూడా అవ్వచ్చు. అండ్ రెండో విషయం చాలామంది అర్థం చేసుకునే డైట్ విషయంలో ఏంటి అంటే డైట్ ఒక 3 నెలలు చేసి ఆపేది కాదు, అది ఇట్ హ్యాస్ టు బి ఎ లైఫ్ టైం చేంజ్, జీవితాంతం మార్పు చెందాల్సిందే. అంటే ఫర్ ఇన్స్టెన్స్ మీకు ఒక 3 మంత్స్ మీరు డైట్ చేశారు, ఒక 10 కిలోస్ లూజ్ చేశారు, మళ్ళీ పాత డైట్కి వచ్చారు అనుకోండి, ఆబ్వియస్లీ మీరు 2-3 నెలలు మళ్ళీ వెయిట్ రీగెయిన్ అవుతారు. దాన్ని వెయిట్ లాస్ అంటారు, వెయిట్ సైక్లింగ్ అంటారు. మళ్ళీ మీరు చేయాలి. వెయిట్ లాస్ డెఫినేషన్ ఏంటి అంటే యూజువలీ మల్టిపుల్ డెఫినేషన్స్ ఉన్నాయి వెయిట్ లాస్కి. కామన్ డెఫినేషన్ ఏంటి అంటే మీరున్న కరెంట్ బరువులో అట్లీస్ట్ 10% తగ్గాలి, ఫస్ట్ స్టెప్ అది. అంటే 100 ఉంటే 90 కిలోలకు రావాలి. సెకండ్ స్టెప్ ఏంటి అంటే యూ హ్యావ్ టు రీటైన్ వెయిట్ లాస్ ఫర్ 1 ఇయర్. ఒక ఏడాది వరకు మీరు మళ్ళీ తిరిగి బరువు పెరగకూడదు, అప్పుడే మనం వెయిట్ లాస్ అనగలం. ఎందుకంటే మీ బాడీ 100 నుంచి మీరు 90కి వచ్చారనుకోండి, మీరు మళ్ళీ 100కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది బాడీ. మీరు ఒక 1 ఇయర్ 90 మీద ఉన్నారనుకోండి, బాడీ రీఅడ్జస్ట్ అవుతుంది, ద న్యూ నార్మల్కి రీఅడ్జస్ట్ అవుతుంది. ఓకే మై వెయిట్ ఈస్ నో 90 అని. అప్పుడు ఏంటంటే ఇంకా వెయిట్ తగ్గించడానికి ఫర్దర్ అటెంప్ట్స్ అవ్వవు. ఆ తర్వాత నుంచి మళ్ళీ ఎప్పుడైనా కానీ మీరు వెయిట్ లాస్ అవుతున్నప్పుడు ఒక ప్లాటో ఫేజ్ ఉంటుంది. ఒక 10-15 కిలోలు తగ్గాక ఇంకా ఫర్దర్ వెయిట్ లాస్ ఉండదు. అది ఎందుకు అవుతుంది అంటే ఒక పక్కన మీ బాడీ పెరగడానికి ట్రై చేస్తుంది, మీరు చేసే డైట్ వెయిట్ తగ్గించడానికి ట్రై చేస్తుంది, రెండు బ్యాలెన్సే ఫర్దర్ వెయిట్ లాస్ ఉంటుంది. ఈ స్టేజ్లో కూడా మీరు కంటిన్యూ చేయాలి. వెయిట్ లాస్ అవ్వట్లేదు అని చెప్పి డైట్ ఆపేశారనుకోండి, మళ్ళీ పెరిగిపోతారు. ఆ ప్లాటో ఫేజ్ మీరు ఒక 5-6 మంత్స్ క్రాస్ అయ్యాక ఫర్దర్ వెయిట్ లాస్ అవుతుంది. అది చాలామంది పాటించారు. దీనికి చాలామందికి దీని గురించి ఐడియా ఉండదు, సైంటిఫిక్ ఐడియా ఉండదు. ఎండోక్రైనాలజిస్ట్ కాకుండా మిగతా స్పెషాలిటీస్ ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఈ కాన్సెప్ట్స్ ఉండవు. ఓపిక ఉండాలి, ఎందుకంటే వెయిట్ మనకు ఒక ఏడాదిలో రాలేదు, 7 తరబడి వచ్చింది, తగ్గడానికి కూడా టైం పడుతుంది. అంటే టీన్స్ నుంచే ఎందుకు ఈ ఒబేసిటీ సమస్య వస్తుంది? ఫుడ్ వల్ల, లైఫ్ స్టైల్ వల్ల, దేని వల్ల వస్తుంది? లైఫ్ స్టైల్ వల్ల చాలా ఎక్కువ అవుతుందండి. ఎందుకంటే మీరు చూస్తుంటారు లాక్డౌన్ టైంలో ఆన్లైన్ క్లాసెస్ ఇవన్నీ ఎక్కువ స్టార్ట్ అయ్యాయి. ఒకసారి స్టార్ట్ అయ్యాక ఫిజికల్ యాక్టివిటీ చాలా విపరీతంగా తగ్గిపోయింది. అండ్ రెండు ఈజీ అవైలబిలిటీ ఆఫ్ డేటా అండ్ ఇంటర్నెట్ వలన ఈ రోజుల్లో ఏ చైల్డ్ చూస్తున్నారు, 2 ఏళ్ల పిల్లోడు వచ్చినా 3 ఏళ్ల పిల్లోడు వచ్చినా కూడా వాడు ఫోన్కి అతుక్కుని ఉంటాడు. సో దానివల్ల ఏంటి అంటే మీరు నడవాల్సిన టైం, స్క్రీన్ టైం పెరిగిపోయింది. ఒకప్పుడు ఇట్ యూస్ టు బి టెలివిజన్, నౌ ఇట్ ఈస్ ఫోన్ అండ్ ట్యాబ్స్. స్క్రీన్ టైం పెరిగిపోయింది. సో ఇదే టైం మీరు చూడండి, మన చైల్డ్హుడ్లో వీ యూస్ టు స్పెండ్ ఇట్ ఇన్ ఫిజికల్ యాక్టివిటీ, ఆడుకోవడంలో దేంట్లోనే చేసేవాళ్ళం. ఈ ఏజ్లో ఏంటి అంటే స్క్రీన్ టైం పెరిగిపోవడం వలన వీళ్ళు ఏంటి అంటే ఫిజికల్ యాక్టివిటీ మీద అసలు డేలో 10 minutes 15 minutes కంటే ఉండట్లేదు. స్కూల్లో స్ట్రక్చర్డ్ ఫిజికల్ యాక్టివిటీ ఎవరికి ఉండట్లేదు. ఫర్ ఇన్స్టెన్స్
గ్రౌండ్స్ లేని స్కూల్సే చాలా ఉన్నాయి. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎ గేమ్స్ పీరియడ్ మేబీ వీక్లో 1 డే ఉంటుంది, 1 అవర్ ఉంటుంది. ఆన్ అన్ యావరేజ్ రోజులో 30 to 45 minutes మీకు ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే టీన్స్లో హైట్ పెరగరు, వెయిట్ తగ్గరు. ఒకసారి మీరు వెయిట్ పెరగడం మొదలెట్టారనుకోండి, 2 కాన్సెప్ట్స్ ఉంటాయి బాడీలో. వన్, యూ హ్యావ్ అడిపోసైట్ హైపోట్రోఫీ అండ్ హైపర్ప్లేషియా. అంటే నెంబర్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్ పెరుగుతాయి, ఉన్న ఫ్యాట్ సెల్ కూడా చాలా పెద్దగా అవుతుంది. చిన్న వయసులో ఫ్యాట్ ఎక్కువ వచ్చింది అనుకోండి, నెంబర్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడైనా సరే మనకు ఒక 2-3 months ఇన్ యాక్టివిటీలోకి వెళ్తే దే స్టార్ట్ గెటింగ్ ఫిల్డ్ అప్. లేటర్ ఇన్ లైఫ్ మీరు ఫ్యాట్ పెరిగితే ఓన్లీ నెంబర్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్ ఫిక్స్డ్ ఉంటాయి, ఉన్న సెల్ పెరుగుతుంది. ఆ స్టేజ్ నుంచి వెయిట్ తగ్గడం కొంచెం ఈజియర్. చిన్నప్పటి నుంచి వెయిట్ ఉంటే నెంబర్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి కనుక అవి ఇంకా మనం తగ్గించుకోలేము. సో సర్ఫేస్ ఏరియా అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ బాడీలో ఎక్కువ ఉంటుంది, సో వెయిట్ తగ్గడం కష్టం. అందుకే టీన్స్లో చైల్డ్హుడ్ ఒబేసిటీ తగ్గించాలి. టీన్ ఒబేసిటీ మీరు టైంలో తగ్గించలేదంటే ఎర్లీ డయాబెటీస్ స్టార్ట్ అవుతుంది. పీసీఓఎస్ గర్ల్స్లో చాలా కామన్, ఇది లైఫ్ లాంగ్ ప్రాబ్లం అవుతుంది. అబ్బా, అంటే తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లలకి ఇప్పుడు మీరు అన్నట్టుగా లైఫ్ స్టైల్ మారిపోయింది, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది, అండ్ ఫుడ్ కూడా ఒక భాగమా డాక్టర్? ఫుడ్ విషయంలో బయట దొరికినదల్లా పెట్టేస్తున్నారు. వాళ్ళకున్న సిచ్యువేషన్ కావచ్చు, ఇద్దరు జాబ్స్ చేయడం కావచ్చు, ప్రిజర్వేటివ్స్ పెట్టేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఈ ఒబేసిటీ పెరగడానికి కారణం అవుతుందా? మరి అలాంటి తల్లిదండ్రులకు మీరు ఏం చెప్తారు? చాలాసార్లు చిల్డ్రన్ వెయిట్ పెరగడానికి ద మెయిన్ కల్ప్రిట్స్ ఆర్ ద పేరెంట్స్. ఒకటి చూడండి, ఫిజికల్ యాక్టివిటీ మీరు వాళ్ళ డైలీ షెడ్యూల్ చూడండి, ఏ చేయడానికి. నా దగ్గర చాలామంది ఒబేసిటీతో వస్తారు. డైలీ షెడ్యూల్ చూడండి, వాళ్ళు 7 o'clockకి స్కూల్ నుంచి బయలుదేరుతారు, ఈవినింగ్ 4-4:30 వరకు స్కూల్ ఉంటుంది, ఇంటికి 5కి వస్తారు. దే జస్ట్ హ్యావ్ సమ్ లైట్ స్నాక్స్, then they immediately go for some tuition or some coaching or some coding program, computer training. ఇది 9-9:30 వరకు కంటిన్యూ అవుతాయి. ఇంకా వాళ్ళకి టైం ఎక్కడ ఉంటుంది ఎక్సర్సైజ్ చేయడానికి? సపోజ్ రెండోది ఏంటంటే మీరు చెప్పినట్టు ఈ రోజుల్లో ఆర్డరింగ్ ఫుడ్ అవుట్ హ్యాస్ బికమ్ వెరీ ఈజీ. ఒకసారి మీరు ఇంట్లో చేసిన దానికంటే వాడు బయట ఆర్డర్ చేసిన దాంట్లో వాడు ఏ కైండ్ ఆఫ్ ఆయిల్స్ వాడతాడు, ఏం ప్రిజర్వేటివ్స్ వాడతాడు, టేస్ట్ ఎన్హాన్సర్స్ ఏం వాడతాడో మీకు తెలియదు. ఆల్ ఆఫ్ దెమ్ కంట్రిబ్యూట్ టు అవన్నీ కూడా వెయిట్ గెయిన్ చేస్తాయి. రెండోది చాలాసార్లు ప్రాసెస్డ్ ఫుడ్తో, రా ఫుడ్ చాలా తక్కువ తింటున్నారు ఈ రోజుల్లో. ఇట్స్ ఆల్ ప్రాసెస్డ్ ఫుడ్. ఫ్రూట్ కన్సంప్షన్ తక్కువ ఉంటుంది. పేరెంట్స్కి కూడా టైం లేదు, వీళ్ళకి కూడా ఆ టైర్డ్నెస్ దీని నుంచి వచ్చాక వాళ్ళు ఏదో ఒకటి ఏదుంటే అది తినేసి, ఎనర్జీ డెన్స్ ఫుడ్ తినేసి దే గో టు స్లీప్, తిన్న వెంటనే పడుకోవటం. ఈవెన్ వీకెండ్స్లో మల్టిపుల్ ఎడిషనల్ యాక్టివిటీస్ ఉంటాయి, అకాడమిక్ యాక్టివిటీస్, హోంవర్క్స్ ఉంటాయి. సో అట్లీస్ట్ ఒక 45 minutes to 1 hour ఫిజికల్ యాక్టివిటీ లేనప్పుడు మీకు వెయిట్ తగ్గరు. రెండోది ఏంటి అంటే ఉన్న ఫ్రీ టైం కూడా వాళ్ళు ఏదో టీవీ అయినా చూస్తున్నారు, కంప్యూటర్ అయినా చూస్తున్నారు. ఇంకా ఈ సినారియోలో మీరు సన్నగా ఉన్నారంటే ఇట్స్ ఎ మిరకిల్. సో దేర్ హ్యాస్ టు బి ఏ రీథింక్. ఇది ఒక రకంగా ఒక కాంపిటేటివ్ వరల్డ్ కరెక్ట్, కానీ దేర్ హ్యాస్ టు బి ఏ రీథింక్ ఇన్ హౌ పేరెంట్స్ గో అబౌట్ దిస్. ఒకప్పుడు ఏంటంటే అట్లీస్ట్ స్కూల్స్కి నడిచి వెళ్ళేవాళ్ళు. ఈ రోజుల్లో ఉన్న ట్రాఫిక్ పరిస్థితుల్లో స్కూల్కి నడిచి వెళ్ళడం కానీ సైకిల్ చేయడం కానీ ఇట్స్ నాట్ సేఫ్. అది నేను కూడా ఎవరికి రికమెండ్ చేయను. కొంతమంది పేరెంట్స్ నడిపించి పంపిస్తాను లేకపోతే సైకిల్ మీద పంపిస్తానంటే నేను వాళ్ళని డిస్కరేజ్ చేస్తాను. ఈ రోజుల్లో ట్రాఫిక్ కండిషన్స్లో ఇట్ ఈస్ నాట్ సేఫ్. మనకున్న రోడ్స్ మీద వేర్ దేర్ నో సెపరేట్ సైకిల్ ట్రాక్స్ ఆర్ ఫుట్ పాత్స్, పిల్లలు వెళ్ళటం కూడా ఇట్ ఈస్ డేంజరస్. ఇన్ఫ్యాక్ట్ చాలా మల్టిపుల్ ఒబేసిటీ స్టడీస్, అబ్జర్వేషనల్ స్టడీస్లో దే హ్యావ్ రియలైజ్ దట్ వెన్ doctors encourage children to go to schools on bicycles and walk, the number of accidents increased. సో ఇప్పుడు ఈ రోజుల్లో మేమే రికమెండ్ చేయము ఎవరికి. కానీ అట్లీస్ట్ ఒక సెపరేట్ టైం పెట్టుకుని ఫిజికల్ యాక్టివిటీ మీరు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మెయింటైన్ చేయకపోతే వాళ్ళకు ఒక టైం ఇచ్చి బౌండరీ సెట్ చేసి, స్క్రీన్ టైం నాట్ మోర్ దెన్ 1 hour per day అనే బౌండరీ మీరు సెట్ చేయనంత కాలం, అండ్ ఎక్సర్సైజ్ ఫర్ అట్లీస్ట్ 30 to 45 minutes per day మీరు సెట్ చేయనంత కాలం ఈ ఒబేసిటీ మాత్రం తగ్గదు.